జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టణంలోని కేంద్ర గ్రంథాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో మాట్లాడారు రాజర్షి షా. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అనేక సమస్యలను అభ్యర్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. గ్రంథాలయంలో అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటూ ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గేటు ఏర్పాటు చేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన మరమ్మతులను వెంటనే చేయిస్తామని తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో సెంట్రల్ లైబ్రరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు ఇక్కడ చదువుతున్న ఆస్పిరెంట్స్, ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్ కోసం రాసిన ఆస్పిరెంట్స్, తర్వాత సెక్రటరీ లైబ్రరీ గారు, వారందరూ స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో కూడా అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. వారితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. వారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కూడా వాళ్ళు అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే ముందు కూడా, డిఎస్సి ఎగ్జామ్ జరిగే ముందు కూడా వారు మా దగ్గర వచ్చి టైమింగ్స్ గురించి కూడా అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అడిగితే అప్పుడు టైమింగ్స్ కూడా మోడిఫై చేసి పొద్దున 6 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ స్టాఫ్ కూడా ఉండి మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి కోరుతున్నారు. సో ఇక్కడ సెక్రటరీ లైబ్రరీ గారు కూడా వారు ఏవైతే అంటే సూచనలు ఉన్నాయో, వారు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలకు సంబంధించిన ఇక్కడ డోర్స్, విండోస్ సమస్యలు కానీ, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ సమస్యలు కానీ, తర్వాత ఇక్కడ బుక్స్, మ్యాగజైన్స్ ఈ సమస్యలు కానీ, వైఫై సమస్యలు కానీ, గేట్ సమస్యలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఈ అన్ని సమస్యలకి తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఒక కీలకమైన టైంలో వారు ఇప్పుడు పాస్ అవుతున్నారు. ఈ కీలకమైన టైం ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 months వారి భవిష్యత్ కోసం చాలా క్రూషియల్ ఉంది. సో మా కోరిక అండ్ వారి కోరిక కూడా ఒకటే. వారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏమైనా గ్రూప్స్ ఎగ్జామ్లో వారికి మంచి ప్రభుత్వం ఉపాధి రావాలి. నా కోరిక కూడా అదే. దట్ ఆదిలాబాద్ జిల్లాలో అట్లానే ఇక్కడ ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ కానీ, ఇట్లా మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీ కానీ, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరులో కానీ కూడా ప్రతి ఒక్క చోట్ల ఎక్కువ మంది